G7 సదస్సు వేళ ఖలిస్తానీల కలకలం. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాదులు మరోసారి సంచలనం సృష్టించారు. G7 సదస్సు సందర్భంగా భారత జాతీయ పతాకం మరియు ప్రధాని మోదీ చిత్రాలపై దాడులు చేశారు. ఇందులో 6 చిన్నారులను వినియోగిస్తూ జెండాను అపవిత్రం చేయించడాన్ని వీడియోల ద్వారా బయటపడింది. ఖలిస్తానీలు చిన్నారులను విద్వేష ప్రచారానికి వాడుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్యలపై భారతీయ సిక్కులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. బీజేపీ నేత మజిందర్ సింగ్ సిర్సా చిన్నారులను ఇలా ఉపయోగించడం సిక్కు విలువలకు విరుద్ధమంటూ ఖండించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ కూడా పిల్లలకు జరిగేది అర్థం కావడం లేదని, పెద్దలు బాధ్యతగా వ్యవహరించాలంటూ ఆయన అన్నారు. ఇక యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మనిందర్జీత్ సింగ్ బిట్టా భారత ప్రధానిని విదేశాల్లో దూషిస్తున్నప్పుడు మనం ఎందుకు మౌనంగా ఉన్నామంటూ ప్రశ్నించారు. ఇక మజిందర్ సింగ్ అనే ఖలిస్తానీ ఉగ్రవాది ప్రధాని మోదీని హత్య చేస్తారంటూ తీవ్ర బెదిరింపులకు దిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనల నేపథ్యంలో ఖలిస్తాన్ల భద్రతాపరమైన ముప్పు మళ్లీ చర్చకు వస్తోంది.